హాయ్ హలో గాయ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది యానిమీస్ గురించి. అసలు యానిమీ అంటే ఏంటి, దీన్ని అందరూ ఎందుకు ఇష్టపడతారు, ఇది అంతగా ఫేమస్ ఎందుకు అయ్యింది, అసలు కార్టూన్ అంటే ఏమిటి, మరియు యానిమీ అంటే ఏమిటి, వీటి మధ్యలో తేడా ఏంటి, అసలు యానిమీని చూడాలంటే మొదటగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఈ అన్ని క్వశ్చన్స్ కి ఈ రోజు నేను ఆన్సర్ చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యానిమీ అంటే ఏంటి? యానిమీ అంటే ఏదైనా కొన్ని క్యారెక్టర్స్ని డిజైన్ చేసి దాన్ని కంప్యూటర్ ద్వారా జనరేట్ చేయడం. యానిమీస్ అంతగా ఎందుకు ఫేమస్ అయ్యాయి అంటే వీటిలోని స్టోరీస్ చాలా డెప్త్గా హార్ట్ టచింగ్గా ఉంటాయి. మళ్ళీ ఇవి రియాలిటీకి కొంచెం దగ్గరగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్కి కూడా ఎలివేషన్స్, బ్యాక్ స్టోరీస్, ఇంకా చెప్పాలంటే మనం సినిమాస్లో చూడాలనుకునేటివి మనం చూడలేని ప్రతి ఒక్కటి ఈ యానిమీస్ ద్వారా మనం చూడవచ్చు. యానిమీస్ అంతగా ఎందుకు ఫేమస్ అయ్యాయి అంటే వీటిలోని స్టోరీస్ చాలా డెప్త్గా హార్ట్ టచింగ్గా ఉంటాయి. మళ్ళీ ఇవి రియాలిటీకి కొంచెం దగ్గరగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్కి కూడా ఎలివేషన్స్, బ్యాక్ స్టోరీస్, ఇంకా చెప్పాలంటే మనం సినిమాస్లో చూడాలనుకునేటివి మనం చూడలేని ప్రతి ఒక్కటి ఈ యానిమీస్ ద్వారా మనం చూడవచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ కార్టూన్స్ అండ్ యానిమీస్. కార్టూన్స్ ఫర్ చిన్నపిల్లలకైతే, యానిమీస్ మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మినిమం డిగ్రీ లేదా పై స్థాయి వాళ్ళకి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జుజుట్సు. ఇందులో బ్లాక్ మ్యాజిక్ గురించి, చాలా భయంకరమైన రాక్షసుల గురించి ఉంటుంది.